హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యాప్టిట్యూడ్ అడ్డా టీవీ ఛానల్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, 2016 ఏపీఎస్ఐ 2016కి క్వశ్చన్ వచ్చింది. మనం ఇన్ టైంలో ఎలా చేయాలి, ఎగ్జామ్ పాయింట్ వేలో ఎలా చేయాలి అనేది మీకు సింగిల్ స్టెప్లో చెప్తాను చూడండి. ఇవి అన్ని లాలీపాప్ క్వశ్చన్స్ అమ్మాయి అన్ని. ఒకసారి చూడండి, ఏ మరియు బిలో ఒక పనిని ఏ ఒక పనిని 12 రోజుల్లోనూ, ఏ మరియు బిలో ఒక పనిని 12 రోజుల్లోనూ, బి మరియు సిలో అదే పనిని 10 రోజుల్లోనూ, సి మరియు ఏలో అదే పనిని 15 రోజుల్లో చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడో అని క్వశ్చన్ వేసినాము. ఇక్కడ 12కి 10కి 15కి ఎల్సిఎం ఎంతమ్మా? 60. అవునా కదా? ఈ 60 అన్నప్పుడు ఇది ఎంతలో పోతుంది? ఇది 5లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది? 6లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది? 4లో పోతుంది. ఎప్పటికైనా గుర్తుంచుకోండి, మనకి డేస్ అనే క్వశ్చన్ మార్క్ అడిగితే, ఏ డేస్ అడుగుతుండో, ఏ డేస్ అనే క్వశ్చన్ మార్క్ అడిగితే టోటల్ వర్క్ని ఖచ్చితంగా క్యాన్సల్ చేసి ఉండాలి. ఏ డేస్ అని క్వశ్చన్ మార్క్ అడిగితే ఈ డేస్ అనేది ఖచ్చితంగా టోటల్ వర్క్ని క్యాన్సల్ చేయాలి. ఇక్కడ టోటల్ వర్క్ ఎంత ఉందమ్మా? 60. అంటే ఆప్షన్లో ఖచ్చితంగా 60 అనేది క్యాన్సల్ చేసి ఉండాలి. అంటే 36 ఆన్సర్ కాదు, 34 ఆన్సర్ కాదు, 28 ఆన్సర్ కాదు. సో ఆప్షన్ నెంబర్ ఏ. అంటే 40 క్యాన్సల్ అవుతుంది. మళ్ళీ 40 క్యాన్సల్ అవుతుంది అంటే 40 క్యాన్సల్ అవుతుందమ్మా, 1.5లో క్యాన్సల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ పాయింట్స్లలో వచ్చినాయి కదా సార్, ప్రాబ్లం ఎలా సార్ అని చాలా మందికి డౌట్ అవ్వచ్చు. ఎప్పటికైనా కానీ ఇక్కడ టోటల్ గినక చేస్తే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ వచ్చి ఎంత వచ్చిందమ్మా మనకి? 10 ప్లస్ 5 15. ఎప్పుడైతే ఇక్కడ బేసి సంఖ్య వస్తుందో ఖచ్చితంగా ప్రతి ఒక్క దాని యొక్క కెపాసిటీ పాయింట్స్లలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 2 1s 2 7.5, ఇక్కడ 7.5 వచ్చింది అంటే ఇక్కడ బి వాల్యూ 6, బి ప్లస్ సి వాల్యూ 6 అంటే ఇక్కడ ఏ వాల్యూ 1.5 అన్నట్టుగా. ఈ స్టోరీ అంతా చేసే బదులు అప్పుడు 60/1.5 అంటే మన ఆన్సర్ ఎంతమ్మా? 40. ఇదంతా చేసే బదులు ఎప్పుడైతే ఇక్కడ గినక మనకి బేసి సంఖ్య వస్తుందో పాయింట్స్లలో క్యాన్సిల్ అయిపోతే అదే మన ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎప్పుడైతే డేస్ అడుగుతారో, ఇండివిజువల్ డేస్ అడుగుతారో టోటల్ వర్క్ని ఖచ్చితంగా క్యాన్సిల్ చేసి ఉండాలి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అమ్మా.